వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుంది, సగం సగం చూస్తే మాత్రం అర్థం కాదు. నేను చెప్పే విషయం మన సబ్స్క్రైబర్లో ఒక్కరిది. సో తను అయితే ఈ విషయం అనేది షేర్ చేసుకోమన్నది, అందుకని చెప్పేసి నా ఛానల్లో పోస్ట్ అయితే చేస్తున్నా. ఎందుకనంటే తను అన్నది నా స్టోరీ కొంచెం చెప్తే నాకు యూజ్ అవుతుంది అవ్వదో నాకు తెలియదు, అని వేరే వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారు అనేది వాళ్ళ కామెంట్ రూపంలో నేను చూసి, సో అలా మారొద్దా అని చెప్పేసి అయితే తనైతే అడిగింది. సో స్టోరీ ఏంటిదంటే తనదైతే లవ్ మ్యారేజ్ అట. సో వాళ్ళ హస్బెండ్ కొంచెం డ్రింక్ చేయడం అట్లా. సో నాకు కొంచెం స్టోరీ చెప్పాలంటే కొంచెం నాకు తడబడుతున్నా నిజంగా. మళ్ళీ కొంచెం అటు చెప్పినా ఇటు చెప్పినా ప్రాబ్లం అవుతుంది అనిపిస్తుంది. నేను బాగానే రాసుకున్న తను చెప్పింది అంతా, కానీ సెట్ అవుతలేదు నాకు చెప్పనీకి. మళ్ళీ ఇట్లా చెప్తే వీళ్ళని అంటున్నా వాళ్ళని అంటున్నా అని చెప్పేసి అనుకుంటారు కొంతమంది యూట్యూబర్స్. సోషల్ మీడియా తెలుసు కానీ తెలియనట్టు బిహేవ్ చేస్తారు కదా కొంతమంది. అట్లా కొంచెం నాకు భయం అవుతుంది. సో మీరు చెప్పమంటే నేను చెప్తా క్లియర్ కట్గా. నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తా. ఎందుకంటే ఫస్ట్ అసలు నా వీడియోస్లో ఏమంటారు, నా ఛానల్లో వీడియోస్ అనేది చాలా తక్కువ నేను పోస్ట్ చేయడం. అలాంటిది మళ్ళీ మీరు చెప్పమంటే చెప్పండి, నేను చెప్తా. ఎందుకంటే ఇది కామన్ స్టోరీస్, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అవే జరుగుతాయి. మళ్ళీ నేను ఆ స్టోరీ చెప్పడం వల్ల ఎవరికైనా ప్రాబ్లం అవుతుందా, లేదంటే నా ఛానల్ మా వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి అయితే ఒక డౌట్ ఉంది నాకు. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే చూస్తాం కదా, ప్రతి ఒక్కరు వేరే వాళ్ళ స్టోరీ చెప్పడం అనేది కామన్ అయిపోయింది. అంటే వాళ్ళు సజెషన్ కూడా ఇస్తారు కదా చూసేవాళ్ళు కామెంట్ ద్వారా. సో అట్లా అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే అడగమంది, కానీ నేను ఇంకా ముందు అవుతున్నా మొత్తం. అసలు చెప్దామని చెప్పేసి అనుకున్నా, కానీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే నాకు కొద్దిగా భయం అయితే అవుతుంది. ఎందుకంటే నేనే చాలా మాటలు విని సోషల్ మీడియా కంటే యూట్యూబ్ విని చాలా దూరంగా ఉన్న వీడియోస్ చేయకుండా. సో అలాంటిది మళ్ళీ స్టార్టింగ్ ఏవి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఏ వేళ పోతుందో అని చెప్పేసి అయితే నాకు చాలా భయం అవుతుంది. ఒకసారి మీరు చెప్పండి. వీడియో ఏంటి అంటే మేము వేములవాడ సో టెంపుల్స్కి అయితే వెళ్ళినాం అన్నట్టు. ఫస్ట్ దర్శనం నాంపల్లి దగ్గర చేసుకున్నాం మేము. సో ఏమైందనంటే మేము 1 డే ముందు అయితే వెళ్ళినాము. సో అమ్మ వాళ్ళు తీసుకెళ్ళిళ్ళు. మేము దాదాపుగా చిన్నప్పటి నుంచి వెళ్తున్నా, ఎప్పుడు కూడా ఇంత టైం వేస్ట్ అయితే కాలేదు. మేము 9కి చేరుకుంటే 11:30కి రూమ్లోకి అయితే వెళ్ళినాం. అసలు మొత్తం వేములవాడ అంతా తిరిగి సో భలే కామెడీ అయితే జరిగింది. ఇప్పుడు చెప్తే మీరు కూడా తిడతారు, అట్లా అయిపోయింది అన్నట్టు. సో అంతా తెలుసు. మేము ఏం చేసినామంటే కార్ తీసుకెళ్ళినాం వేరే వాళ్ళది. సో అది పార్కింగ్ ఎక్కడ చేయాలన్న కన్ఫ్యూజన్లో అయితే ఉండే ప్లేస్ పార్కింగ్ ఒక దగ్గర ఉంటే బెటర్ ఉంటుందని చెప్పేసి మేము అట్లా చూసినాం. నైట్ అయింది కదా మేము వెళ్ళేసరికి 9 అయింది. సో ఎట్లా అని చెప్పేసి పార్కింగ్ ప్లస్ రూమ్ ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తిరిగి నాంపల్లి దాకా కూడా వెళ్ళిపోయినాం ఆ నైట్లో. ఇక చూడాలి అసలు మేము ఫుడ్ ఎప్పుడు తిన్నాము. 11:30కి అట్లా తిన్నాం మేము ఫుడ్. మళ్ళీ రిటర్న్ వేములవాడకి వచ్చి మళ్ళీ ఆఖరికి జగిత్యాల బస్ స్టాండ్ అంటారు, మీకు ఐడియా ఉంది కావచ్చు. మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడ చెరువు ఉంటుంది. ఆ చెరువునంతా తీసేసి మొత్తం మొరం పోసి లెవెల్ చేసి పార్కింగ్ ప్లేస్లో, ఓకేనా. అక్కడ కార్ పార్క్ చేసుకొని దాని ముందు రూమ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో మొత్తం తెలంగాణలో ఆ లెక్క అయిపోయింది అన్నట్టు. వేములవాడకి ఫస్ట్ టైం వెళ్తే ఎట్లా అవుతుందో ఆ వేళ అయిపోయింది. సో మేము మార్నింగ్ 4:30కి అట్లా లేచి రెడీ అయ్యి మళ్ళీ 5కి వద్దాం అనుకున్నాం నాంపల్లికి. కానీ అక్కడ మళ్ళీ పంతులు వస్తాడో రాడో అని చెప్పేసి 6కి అట్లా వెళ్తే అప్పటికి వచ్చేసిండు. సో ఏమైందని అంటే సో అట్లా అయినాక ఇక 6కి అట్లా వెళ్ళినాము. బయట చూసే ఉంటారు, దాన్ని ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. హెలికాప్టరా ఏంది? హెలికాప్టర్ అయితే కాదనుకుంటున్నా, చెప్పండి. మెట్లు అయితే మా పాప ఒక 5 మినిట్స్ కూడా ఎక్కలేదు. ఇవాళ నాన్ననే మొత్తం ఎత్తుకొని ఎక్కిండు. ఇక్కడ కొన్నే ఉంటాయి కానీ మా మ్యారేజ్ అయినాక వచ్చినాం మా అత్తమ్మ వాళ్ళతో. అప్పుడు వచ్చినామంటే మా పాపకి ఇప్పుడు 3 ఇయర్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు వచ్చినాం మళ్ళీ 4 ఇయర్స్కి అట్లా 4.5 ఇయర్స్కి ఏమో వచ్చినట్టు అయినాం. 4 ఇయర్స్కి 4.5 అయితే కాదు. సో ఇప్పటికి ఫస్ట్ టైం నాంపల్లి దర్శనం అయితే చేసుకోవడం. నా హెయిర్ ఆరలేదని చెప్పేసి లీవ్ చేసిన, మళ్ళీ దానికి కూడా పెద్ద ఇది కాకండి పైకి ఎక్కిన ఇంకా గుళ్ళోకి వెళ్ళకన్నా ముందే జడ అల్లుకొని వెళ్ళేసిన. సో ఇక్కడ మా ముందైతే వెళ్ళింది కదా అంకుల్, వాళ్ళైతే ఫుల్ కామెడీ చేసారు. వాళ్ళ వైఫా వాళ్ళ ఫ్రెండ్సా వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు.
మేము మంచిగా దర్శనం అంటే మొక్కేసి బొట్లు పెట్టుకొని చుట్టూ ప్రదక్షిణాలు చేసి గుళ్ళోకి అయితే వెళ్ళినాం. జనాలు అయితే లేరు. ఒకసారి చూపిస్తా చూడండి. అక్కడ బ్యాక్గ్రౌండ్ ఎట్లుంటుందంటే వీడియో తీసేటప్పుడు వీడియో కాకుండా నార్మల్గా ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే భయం వేసింది. కిందికి ఇప్పుడు గుట్ట పైన ఉంటుంది కదా టెంపుల్, కిందికి చూస్తే మస్తు డౌన్ ఉంటుంది కదా, నాకు ముందే భయం. ఈ గుట్టను చూసినప్పుడు అయితే ఫుల్ భయం వేసింది. చాలా అంటే చాలా భయం వేసింది ఇట్లా వెనక్కి తిరుగుతాం కాబట్టి. సో మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది. దేవుని కూడా చిన్న క్లిప్ వీడియోని అయితే తీసిన చూడండి. బాగానే అనిపించింది ఎందుకంటే జనాలు లేరు కాబట్టి. మార్నింగ్ టైంలో ఇక్కడ తొందర దర్శనం బాగానే అయింది, తొందర అయిపోయింది. జనాలు కూడా ఎవ్వరు లేరు కదా. అర్చన చేయించుకున్నాం. అర్చన చేయించుకున్నాక ఇక రిటర్న్ అయితే వెళ్ళిపోయినాం. ఒక 5 minutes అట్లా కూర్చొని వేములవాడలో కూడా దర్శనం తొందర అంటే తొందర అయిపోయింది. ఇక్కడ ఎంత తొందర అయిందో అక్కడ కూడా అట్లనే తొందర అయింది. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తా. నేను ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో స్టోరీ అయితే చెప్పినా కదా, ఆ స్టోరీ చెప్పమంటారా వద్దంటారా అనేది చెప్పండి. మా పాపకి ఫుల్ నిద్ర వస్తుంది. ఆమె 1 day ముందు అసలు ఫుడ్ తీసుకోలే. మళ్ళీ మార్నింగ్ ఏదో ఒకటి కనీసం తింటుండే. అంత మార్నింగ్ 5కి లేచింది, ఏదో ఒకటి కావాలన్నాడు. మాతో ఫుడ్ కూడా అసలు కరెక్ట్ లేదు. ఏదో బిస్కెట్ ప్యాకెట్ ఉంటే తిన్నది, 2-3 ఉంటాయి అందులో. అంతే. ఇక నేను వీడియో తీసుకుంటే మా బాబు అక్కడనే ఆగిండు. ఇక నాకు కొంచెం ఎవరైనా ఉంటే మాట్లాడడం సిగ్గు అన్నమాట. ఇప్పుడు కూడా అప్పుడుగా మాట్లాడినా మళ్ళీ అవన్నీ పెడితే మీరు డిస్టర్బ్ అవుతారని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అంతా కట్ చేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి మాట్లాడుతున్నా. సో ఓకే, మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి ఎట్లుందనేది. నెక్స్ట్ నుంచి మంచిగా ట్రై చేస్తా. ఈ రోజుకి నా ఛానల్ స్టార్ట్ చేసి 1 year అయితే కంప్లీట్ అయింది. లాస్ట్ ఇయర్ 2025 June 19th ఛానల్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు June 19th 2026 1 year కంప్లీట్ అయిపోయింది. మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే సబ్స్క్రైబర్స్ 45K సబ్స్క్రైబర్స్ అండి ఈరోజు. ఇక నేను మార్నింగ్ కూడా షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేసిన. చూడలేరో తెలియదు. ఎట్లా అనిపించిందో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఇక నాకు ఈ ఛానల్ ఉన్నట్టు ఒక 2-3 ఫ్రెండ్స్కి తప్ప తెలియదు. వేరే వాళ్ళకి కూడా షేర్ చేయలేను. నా వాట్సాప్లో కూడా షేర్ చేయలేను నేను. ఎందుకంటే నాకు ఇంతకుముందు ఒక ఛానల్ ఉంటుండే. ఆ ఛానల్ అప్పుడే చాలామంది కామెంట్ చేసేళ్ళు. అది వినలేక చిరాకు వచ్చి నేను ఎవరికి చెప్పలేను ఛానల్ రన్ చేస్తున్నాను. తెలుసు కావచ్చు కానీ ఎవరైతే మాట్లాడలే ప్రజెంట్. చూద్దాం మరి. ఇదైతే రీసెంట్గా 2 ఫ్రెండ్స్కి అయితే తెలిసింది. ఎవరైతే డిస్కషన్ అయితే చేయలేరు. సో ఇప్పుడన్నా నా ఛానల్ సక్సెస్ అవుతుందేమో అని చాలా అంటే చాలా హోప్ కొద్దీ ఉన్నా. చూద్దాం ఇక ఎట్లయితుంది అనేది. దర్శనం అయిపోయి రిటర్న్ అయితే వెళ్ళిపోయినాం. కిందికి వెళ్ళేటప్పుడు వీడియో తీద్దామంటే ఫోన్ మొత్తం షేక్ అవ్వడు. ఒక దగ్గర పెడితే ఒక దగ్గర వీడియో రికార్డ్ అవ్వడు. ఇందులో ఒక స్టోరీ కూడా ఉండే కానీ అది చెప్పలేను. వీలైతే నెక్స్ట్ వీడియోలో చెప్తా. థ్యాంక్ యూ.